అసలుకి సంక్షేమ పథకాలు అనే దానికి నిజరూపం జగన్ అన్న. ఏముందన్న అసలు ఏమి ఇచ్చాడని చెప్పు అసలు ఒకసారి. అసలు ఏమన్నా ఎప్పుడు అంటావేంటన్నా 7 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, అవునా కదా? 7 నెలలు అవుతుంది. ఏమొచ్చింది? ఎవరికి ఏమి ఇచ్చారు ఒక్కసారి చెప్పు. నేను గ్యాస్ బంక్ పని చేస్తా. 4 రోజులు నవంబర్ నెలలో 4 రోజులు 4 రోజులు వేసాడన్న. ఏది గ్యాస్ డబ్బులు నలుగురు అంటే ఎంతమంది కన్నా పడిని 4 రోజులు వేసాడు. తర్వాత 50 పని చేయట్లేదని చెప్పి మెల్లకుండా పడేసాడు పక్కన. ఆ 50 పని చేయట్లేదు అంటున్నాడు. ఏంటయ్యా అందరు ప్రతి ఒక్కళ్ళు నేను గ్యాస్ తీసుకెళ్తాం, అయ్యా ఫ్రీ బండ్ వస్తుందా అమ్మ, ఫ్రీ బండ్ 50 తీసేసాడమ్మా అని నేను చెబుతున్నా. ఇంకంతకన్నా ఇంకేం చెప్పాలి? ఏం సూపర్ 6 అన్న? ఏం పెట్టాడు సూపర్ 6? ఎవరికి ఇచ్చాడు ఒకటని చెప్పు. నాకు ఇది ఇచ్చాడు అని చెప్పని ఒకటి చెప్పు. నాకు ఒక్కటే, నాకు ఇది ఒకటి ఇచ్చాడు అని చెప్పని ఒక చెప్పమని. ఎవరికి ఏమీ లేదన్న. జగన్ చెప్పాడు, చెప్పినట్టు చేశాడన్న. చెప్పినట్టు చేశాడు అంతే, అందరికి అంది. నేను తీసుకోలేదు పలానోళ్ళు నాకు రూపాయి రాలేదని చెప్పని గుండ్లు మెచ్చే చెప్పమని ఒక్కరిని ఎవరినైనా కానీ. నాకు ఇది రాలేదు అని చెప్పని జగన్ ఇవ్వలేదు అని చెప్పని ఒక్కళ్ళని చెప్పమని. చెప్పలేరు అన్న, ఎవరు చెప్పలేరు. తీసుకున్నారు కాబట్టి అది నిర్దర్శనంగా ఎవడు మాట్లాడలేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు కదా డబ్బులు, ఆ డబ్బులు సంక్షేమ నిధి ప్రవేశపెట్టలేదని చెప్పి దేనికి ఇచ్చారు? అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న, అది దేనికి వాడుకుంటున్నారు మీరు? దేనికి వాడారు చెప్తున్నారు? 15,000 కోట్లు మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి 14,000. నా ఇవన్నీ అసలు పేదవాడిని అన్న దళితుడిని అన్నవాడిని ఆదుకున్నది ఒకటి చూపి నాకు. సంక్షేమ పథకం సూపర్ 6 అన్నావు. ఒక సిక్స్ కాదు, ఒకటి చెప్పు నాకు. ఏది ఇచ్చావు నాకు చెప్పు. ఏది ఇచ్చావు చెప్పు. సార్ రైతులకి ఇది ఇస్తున్నాను అన్నావు. ఏమి ఇచ్చావు రైతులకి? ఈ రైతులకు కూడా లేకపోతున్నావుగా. ఇంకేంటి నువ్వు చేసింది చెప్పు. ఏ అవకాశం లేదన్నా. మరి ఎందుకని అంత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ ఎందుకు ఓడిచ్చారు మరి అన్న? సంక్షేమ పథకాలు జగన్ పెట్టాడు, ఓడియటం ఏంటంటే జనం చెప్పడం కాదు. అది జనం మోసపోయి సూపర్ 6 నీకు 15 ఏళ్ళు నీకు 15 ఏళ్ళు అనేప్పటికీ జనం జెండా పెట్టారు. అట్లా నీకు 18 ఏళ్ళు, నీకు తల్లి కనపడి కానీ నీకు 18 ఏళ్ళు అని అంటున్నాడు. ఇంకెక్కడి నుంచి వస్తాయన్నా? ఎవరికి ఇచ్చాడన్నా? 6 నెలలు అవుతుందన్న, 7 నెలలు అవుతుంది. ఎవరికి ఇచ్చాడు చెప్పు. ఒక పిల్లకి ఇప్పుడు స్కూలు పంపించాలంటే, ఇప్పుడు ఆడి బొడ్డోని పంపించాలంటే ఆడికి 18,000 ఫీజు. మరి బస్ ఫీజు ఇవన్నీ ఏడు నుంచి వస్తాయన్నా? పిల్లలు ఉన్నారా మీకు? నాకు 2 పిల్లలు అన్న, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లోడు. అప్పటికి ఒకళ్ళకే వచ్చినాయి అన్న. ఒకళ్ళకే అప్పుడు వేసింది, ఒకళ్ళకే. అప్పుడు పిల్లలు కాలేజీకి అయిపోయింది అన్న, కాలేజీకి వెళ్ళిపోయారు, ఒకళ్ళకే పడ్డాయి. జగన్ చెప్పింది ఒకటే మాట, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అనలా. ఒకళ్ళు ఉంటే 2 ఉంటే ఒకళ్ళకి ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. మాట తప్పలా మడని తిప్పలా. ఇదేంటన్నా అసలు? ఎంతమంది ఉంటే అంతమంది, 10 మందిని కాను 10 మందికి ఇస్తాను అంటే ఇంకా ఓపిక ఉండాలా, తెచ్చుకోవాలి ఆడి నుంచి అన్న. అదే అన్న.